మలయాళ నటి కిడ్నాప్ కేసులో ఆమె మీద లైంగిక దాడికి పాల్పడిన కేసు 8 ఏళ్ల క్రితం కేరళలో సంచలనం సృష్టిస్తే ఇన్నేళ్ల తర్వాత విచారణ పూర్తయింది. కీలక మలుపు తిరిగింది. నిందితుల్లో ఒకడైనటువంటి ప్రముఖ నటుడు దిలీప్‌ని కేరళలోని ఎర్నాకుళం కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అత్యాచారం, కుట్ర వంటి నేరాల కింద 6గురిని మాత్రం దోషులుగా తేల్చింది. మలయాళం, తమిళం, తెలుగు చిత్రాల్లో నటించినటువంటి ప్రముఖ నటి 2017 ఫిబ్రవరి 15 కిడ్నాప్‌కు గురవడం, ఆ రోజు రాత్రి 2 గంటల పాటు ఆమెను తన కారులోనే లైంగిక వేధింపులకు గురి చేశారు దుండగులన్న విషయం ఆమె కంప్లైంట్ చేయడం, తర్వాత అక్కడి నుంచి పారిపోయారని కొచ్చిలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో 10 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్ళలో దిలీప్ కూడా వాళ్ళ మీద కిడ్నాప్, లైంగిక వేధింపులు, గ్యాంగ్ రేప్, ఉద్దేశపూర్వకంగా ఆధారాలు చేర్పేయడం వంటి అభియోగాల కింద అప్పుడే కేసు నమోదు చేసి విచారణ చేస్తే దేశవ్యాప్తంగా అది సంచలనం సృష్టించింది. 2017 ఫిబ్రవరి 17న ఈవిడ మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో కూడా నటించినటువంటి నటి ఆవిడ. 2017లో యాక్ట్రెస్ రేప్ కేసు నమోదైంది. ఆ రోజు రాత్రి 2 గంటల పాటు ఆమెని తన కారులోనే లైంగిక వేధింపులకు గురి చేశారు దుండగులు. ఈ కేసుకు సంబంధించి కొచ్చిలో జరిగినటువంటి ఈ ఘటనలో 10 మంది మీద పోలీసులు కేసు నమోదు చేస్తే వాళ్ళలో దిలీప్ కూడా ఉన్నాడు, నటుడైనట్టు దిలీప్ కూడా. వాళ్ళ మీద కిడ్నాప్, లైంగిక వేధింపులు, గ్యాంగ్ రేప్, ఉద్దేశపూర్వక ఆధారాలు చేర్పివేసినటువంటి కేసుల్లో 2017లో తొలి ఛార్జ్షీట్ నమోదైంది. అదే ఏడాది జూలైలో దిలీప్ అరెస్ట్ అయ్యాడు. 4 నెలల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. కేరళ పోలీసులు పక్షపాతం వ్యవహరిస్తున్నారంటే అప్పట్లో దిలీప్ ఆరోపించాడు. సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేశాడు. అయితే కోర్టు దాన్ని అంగీకరించలేదు. అయితే ఈ కేసులో తాజాగా దిలీప్ నిర్దోషిగా ప్రకటించడంతో నేను అప్పటి నుంచి చెప్తున్నాను, నన్ను కావాలని ఇరికించారు, ఇది నా మీద జరిగిన కుట్ర, నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కళ్ళ కృతజ్ఞతలు అంటూ ఇప్పుడు ప్రకటించుకొచ్చాను.